అధికారం చేతిలో ఉండి నాయకులు తలుచుకుంటే ఏదైనా ఇట్టే చేసి చూపించవచ్చు అని నిరూపించుకున్నారు కాశీనాయన క్షేత్రం విషయంలో. వాస్తవానికి ఈ అంశం దీనికి సంబంధించిన డిబేట్ ఎప్పుడో పెట్టాలి. కాకపోతే ఏంటంటే ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది, చాలా సున్నితమైన అంశం, దీన్ని టచ్ చేస్తే రగిలిపోద్దని అనుకుంటే మేబీ ప్రభుత్వం కూడా అలాగే ఆలోచించిందేమో, నారా లోకేష్ గారు కూడా అలా ఆలోచించారేమో. వాస్తవానికి ఏదైనా నిర్మాణం చేపట్టాలి అంటే, ఏదైనా చిన్న ఇల్లు కట్టాలన్నా, చిన్నది రేక్ షెడ్ వేయాలన్నా ఎన్ని రోజులు పడుతుంది? ఒక 10 రోజులు 15 రోజులు షెడ్యూల్ లాంటి నెల రోజులు. ఇక నిర్మాణాలు అయితే 3 నెలలు 4 నెలలు ఈజీగా పడతాయి. కానీ కేవలం 3 రోజుల్లో కూల్చేసిన క్షేత్రాన్ని మళ్ళీ తిరిగి నిర్మించారు. అది కూడా నారా లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకొని సొంత డబ్బులతో మళ్ళీ దాన్ని పూర్తి చేయడం. అయితే ఓకే, ఇదంతా మంచిదే. దీన్ని కూల్చకట్టడాన్ని అయితే ఖచ్చితంగా తప్పుపట్టారు అందరూ. మళ్ళీ వేగంగా నిర్మించడాన్ని కూడా హర్షించారు, ప్రభుత్వం చాలా బాగా చేసింది అనేది. కాకపోతే అక్కడ కూల్చింది ఎవరు? అటవీ శాఖ. కానీ అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ అయితే దాని గురించి నోరు విప్పలేదు. జరగాల్సినదంతా జరిపేశారు. చేసిన తప్పుని చాలా ఈజీగా కప్పిపుచ్చేసుకునే ప్రయత్నం అక్కడ సైలెంట్గా చేసేసారా? ఎందుకంటే ఆ 2 రోజుల్లో హడావుడి జరిగింది, తర్వాత ఇప్పుడు కంప్లీట్గా మొత్తం సైలెంట్ అయిపోయింది. కానీ అసలు ఎందుకు కోల్చాల్సి వచ్చింది? ఎందుకు దాని మీద అటవీ శాఖ అధికారులు దాని మీద కన్నేశారు? ఇన్నేళ్ళు లేనిది ఇప్పుడే ఎందుకు దాని జోలికి వెళ్ళారు అనే చర్చ అయితే ఇప్పుడు మొదలైంది. అంటే ఒక రకంగా ఏదో ఒక సున్నితమైన అంశాన్ని చాలా సున్నితంగానే ప్రమాదం బారిన పడకుండా తీసుకున్న జాగ్రత్తల్లో భాగంగానే అది చాలా త్వరితగతిన పూర్తి చేసేసారా లోకేష్ పూనుకొని? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఇప్పుడు జరుగుతున్న ప్రచారం లేదంటే చాలామంది రేజ్ చేస్తున్న పాయింట్ కూడా, ప్రశ్న కూడా, కాశీనాయన క్షేత్రానికి సంబంధించి ఎందుకు తిరుపతి ఇష్యూ లాగా కల్తీ జరిగింది నెయ్యిలో లడ్డుకు సంబంధించి అన్నప్పుడు వేగంగా అప్పుడు స్పందించిన పవన్ కళ్యాణ్ గారు ఈయన శాఖదయ్యింది కూడా ఈ విషయంలో ఎందుకు వేగంగా స్పందించలేదు? తెర ముందు లేదా తెర వెనక ఆయన చేసిన కనుసైగో లేదంటే ఆయన కన్నెర్ర చేస్తారనో లోకేష్ ఇమీడియట్ గా పరుగులు పెట్టి దాన్ని పూర్తి చేశారా? ఏం జరిగింది అనుకోవాలి? పవన్ కళ్యాణ్ కన్నెర్ర చేస్తారని లోకేష్ పరిష్కరించారని అలా జోక్ లా ఉంటుంది అది. పవన్ కళ్యాణ్ కన్నెర్ర గురించి భయపడే పరిస్థితి లోకేష్కి ఉండదు. పాయింట్ ఒక ఆస్పెక్ట్లో ఇద్దరి మధ్యన ఒక చిన్న స్పర్ధ కూడా, అంటే ఎదుటి పార్టీ కంటే తన ఆధిపత్యం అని నిరూపించుకునే టైంలో ఇద్దరి దగ్గర ఒక చిన్న జిమ్మికి జరిగింది చూడండి. ఇది అటవీ శాఖ. అటవీ శాఖకి సంబంధించిన పనులు ఫెయిల్ అయ్యింది పవన్ కళ్యాణ్ అక్కడ. ఎలాగా? యాజ్ పర్ రూల్ అయితే సక్సెస్ అయ్యాడు ఆయన, యాజ్ పర్ నామ్స్ అయితే. ఇదివరకు సీరియస్గా స్ట్రిక్ట్గా లేదు, కానీ ఇప్పుడు స్ట్రిక్ట్గా అమలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. టైగర్ జోన్ అంటే పులులు తిరిగే ప్రాంతంలో శాశ్వత భవనాలు, అసలు అడవిలో శాశ్వత భవనాలు ఉండకూడదు, రూల్ అది. అడవిలో శాశ్వత భవనాలు ఉండకూడదు. ఓన్లీ అటవీ శాఖ వీళ్ళు పెట్టుకునేటప్పుడు కూడా అక్కడ జంతువు తిరగడానికి తగ్గట్టుగా ఓపెన్గా ఉంచుతారు. ఒక గది అది మాత్రమే పెట్టుకోవడానికి, అది నానా పర్మిషన్స్ కావాలి వాటిట్లో. ఇది సహజ సిద్ధమైంది. అంటే జంతువుల ప్రయాణానికి ఎట్టి పరిస్థితి, అడవిలో తిరిగే నాట్ ఓన్లీ పులి, ఏ జంతువుకైనా సరే ఇబ్బంది రాకూడదు. కృత్రిమమైనటువంటి వస్తువులు వచ్చినప్పుడు దాని అటెన్షన్ డైవర్ట్ అవుతుంది, దాని సహజత్వం దెబ్బతింటుంది. దానికి మనం జూలో పెరిగిన ఏనుక్కి అడవిలో పెరిగిన ఏనుక్కు ఉండే తేడా, జూలో పెరిగిన పులికి అడవిలో పెరిగే పులికి. అడవిలో ఇప్పుడు జూలో ఉన్న పులులన్నిటి తీసుకెళ్ళి అడవిలో వదిలేయండి, తొందరగా చచ్చిపోతాయి. ఎందుకని? ఆహారం సంపాదించుకోవడం వాటికి అలవాట్లేదు, రోజు పెడుతున్నారు కదా, తింటాయి. అట్లాగే అడవిలో ఈ జూలో పెరిగినటువంటి ఏనుగుని తీసుకెళ్ళి అడవిలో వదిలేశారనుకోండి, చచ్చిపోతుంది తొందరగా. ఎందుకని? ఆహారం సంపాదించుకోవడం నాకు తెలియదు స్వాచ్ఛందంగా. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి అదొక సిస్టమ్ ఉంది, ఇదివరకటి నుంచి కూడా ఉంది, అమలు చేయలేదు. ఈ మధ్యన భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా పులులు ఉన్నటువంటి దేశం కింద రికార్డ్ అయింది. ప్రపంచంలోనే హైయెస్ట్ అనమాట, ఇండియాలో ఉన్నాయి. నరేంద్ర మోడీ ఈ టైగర్ జోన్ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారనమాట. ఆయనే టైగర్స్ దగ్గరికి వెళ్తుంటాడు, ఆయన పర్యావరణ విషయంలో చాలా పర్ఫెక్ట్గా అమలు చేయించేటటువంటి మనిషి. ఈయన కూడా నరేంద్ర మోడీ ఆశయాలతో నడిచేటటువంటి వ్యక్తి కాబట్టి టైగర్ అటవీల్లో ఉన్నటువంటి ఇలాంటి వాటిని తొలగించడానికి అటవీ శాఖ తీసుకునే నిర్ణయానికి అడ్డుపడాల. అందులో భాగంగా ఈయనకి చెప్పుండకపోవచ్చు కాశీనాయన క్షేత్రానికి సంబంధించి. కానీ తెలివైనోడైతే వెంటనే కాశీనాయన క్షేత్రం ఇట్లా కూల్చారని నాకు తెలిసింది, నేను సనాతన ధర్మ పరిరక్షణకు పాటుపడేవాడిని, దొక్కా సీతమ్మ చనిపోయినా వాళ్ళ కుటుంబం నుంచి ఇప్పుడైతే ఏమి లేకపోయినా సరే ఆమె పేరు కోసం నేను తాపత్రయపడ్డాడు. అట్లాంటి ఈ తరంలో మన కళ్ళ ఎదురుగున్న కాశీనాయన అంతమందికి భోజనం పెట్టినప్పుడు, ఆయన పేరు అందులో రాయలసీమ వాసి అయినప్పుడు అందరూ దండం పెట్టేటటువంటి అట్లాంటి వ్యక్తికి అన్యాయం జరగడం కరెక్ట్ కాదు. కాబట్టి అంతవరకు నేను ఏర్పాటు చేస్తాను
అని ఆయన చెప్పుంటే ఆయన సనాతన ధర్మ పరిరక్షకుడుగాను ఉండేవాడు. తప్పు చేసినటువంటి అధికారులకు సంబంధించి తప్పుగాను అనిపించేది, అది తప్పు అన్నటువంటి. కాబట్టి నాకు తెలియలేదు, మామూలుగా రూల్ ప్రకారం వాళ్ళు చేసింది కరెక్టే అటవీ శాఖ అధికారులుగా, కానీ అది ప్రతిదీ నాకు చెప్పరు, నాకు తెలియగానే నాకు బాధ అనిపించింది, ఇది నేను చేస్తున్నానంటే ఓకే ఓకే, అది రూల్ అన్నప్పుడు ఇప్పుడు అసలు కట్టకూడదుగా. అదే కదా, అది కూడా అడవిలో లోకేష్ కట్టించాడు, పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు, సొంత డబ్బులతో. ఇది ఒక ఆస్పెక్ట్. రెండో పక్కన ఏమైంది, 40 ఏళ్ల తెలుగుదేశాన్ని నిలబెట్టింది నేను, వర్మెవడు కర్మ ఏంటి, ఇట్లాంటి అదే సభలో జరిగినాయి. అంటే దీని తర్వాతనే జరిగింది, కాశీనారాయణ క్షేత్రం తర్వాతే కదా. నేను 2 అంశాల మీద, ఎక్కడ కాశీనారాయణ క్షేత్రం గురించి నేను మాట్లాడలేదు, 3 అంశాల మీదన పవన్ కళ్యాణ్ నుంచి ఆశించా. సనాతన ధర్మ పరిరక్షణ అన్నటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పాయింట్ లాగేసుకుంటున్నాడు ఆయన. ఆంధ్రాలో దక్షిణాది మొత్తంలో ఆయన నాయకుడు అయిపోవాలనుకుంటున్నాడు, ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ లాగా. గుడ్. అప్పుడు కమిటెడ్గా ఉండాలి. ఆ కమిట్మెంటు రాయచోట్లో కనిపించలా, ఆ కమిట్మెంట్ కాశీనారాయణ క్షేత్రంలో కనిపించలేదు. అదే సందర్భంలో ఆ కమిట్మెంటు తిరుమల కొండకి సంబంధించి ముంతాజ్ హోటల్ విషయంలో కనిపించట్లా. ఇట్లాంటి వాటిట్లో కూడా ఆయన మాట్లాడాలి కదా. నేను చెప్పినప్పుడు సనాతనం, నేను చెప్పనప్పుడు అది నిత్యనూతనం అంటే ఎట్లాగుంటది. కాబట్టి అక్కడ ఆయన అంటే దాన్ని ఒక వనరుగా వాడుకుంటున్నాడు ఆయనకి, ఆయన ఎదుగుదలలో సనాతనాన్ని. అవసరమైన టైంలో చేయట్లేదు, రాజకీయ పరంగా ఆయన వినియోగించుకుంటున్నాడు. ఆయన రాజకీయం వినియోగించుకుంటున్నాడు కాబట్టి వీళ్ళు రాజకీయంగా వినియోగించుకున్నాడు. ఈయన కూడా వాళ్ళ ఫెయిల్యూర్ని ఈయన సెటరేట్ చేశాడు సింపుల్గా. సేమ్ టైం అక్కడ కాదు నేను ఇంత మానవతావాదిని ఈయన చూపించుకున్నాడు. కానీ ఇది బయట ఎవరు మాట్లాడరు, ఇద్దరు కూడా బయట ఒకరికొకరికి ఉండదు. ఇంటర్నల్ స్ట్రగుల్ అయితే నడుస్తున్నది, ఆధిపత్య పోరు, అందులో ఒక పార్టీది అంతే. కానీ ఒకటిసారి ఇప్పటికీ ఓకే, అటవీ శాఖ చెబుతున్న కారణం ఓకే, ఎందుకు ఇమీడియట్ గా లోకేష్ స్పందించి డెసిషన్ తీసుకున్నారు అనే దానికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయి? నాకున్న అవగాహన మేరకు అయితే ఏంటంటే రాయలసీమలో జనసేనకు పెద్దగా ఇది లేదు, ప్లాట్ఫామ్ లేదు. అక్కడున్న లీడర్లు చాలా పరిమితంగా ఉన్నారు. వాళ్ళెవరు పవన్ కళ్యాణ్ నోటీస్ దగ్గరికి తీసుకొచ్చినట్టు లేరు. తీసుకొస్తే ఆయన ఏమనుకుంటాడు అనుకున్నారో ఏమో లేరు. బట్ తెలుగుదేశం సంస్థాగతంగా బలమైంది కదా, ప్లస్ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు రాయలసీమ నుంచి సరి గెలిచారు కదా. వాళ్ళలో చాలామంది కాశీనారాయణ క్షేత్రం అంటే ఇష్టపడతారు. కాశీనారాయణ క్షేత్ర స్ఫూర్తితో చాలా చోట్ల అన్నదానాలు నడుస్తాయి రాయలసీమలో, చాలా చోట్ల నడుస్తాయి అన్నదానాలు. అలాంటి స్ఫూర్తివంతమైన వ్యక్తి గురించి అక్కడున్న తెలుగుదేశం నాయకులు లోకేష్ దృష్టికి తీసుకెళ్ళి ఉండొచ్చు. ఈయన పవన్ కళ్యాణ్ మీద ద్వేషమో కోపమో ఏం లేదు, కానీ రాయలసీమలో ఒక సెంటిమెంట్ రగులుతోంది, మనం అన్యాయంగా కొట్టామన్నది అనుకోగానే ముందు అర్జెంట్ కట్టించండి, నేను డబ్బులు ఇస్తాలే అని చెప్పినట్టున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అది కట్టాలంటే పర్మిషన్స్ అయ్యి అటవీ శాఖ డబ్బులు ఓకే చేసి ఇవన్నీ చేయాలంటే 2-3 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు మనకి బెజవాడ గుళ్ళలాగా ఉంటుంది, అప్పుడు కట్టించిన వాటి కూల్చిన తర్వాత మళ్ళీ కట్టించడం ఎప్పటికి వల్ల అయింది, అట్లా తయారైపోతుంది. కాబట్టి ఆ ఉద్దేశంలో కాకుండా అందుకని తన డబ్బులతో గబక్కని కట్టించేస్తే ఏ కూడా ఉండదని చెప్పి కట్టించినట్టున్నారు ఆయన. కానీ ఒకటిసారి ఇలాంటి వాస్తవానికి చాలా సున్నితమైన అంశం ఒకవేళ పెద్దగా రేజ్ చేసి ఉండుంటే ఇటువంటి అంశాల విషయంలో అధికారులు కూడా కాస్తంత అత్యుత్సాహాన్ని చూపిస్తున్నారు అన్న. ఖచ్చితంగా అటవీ శాఖ వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే కొత్తగా కడుతున్నారా కొట్టి అవతల పడేయండి, నో డౌట్, కట్టని బాగా కొత్తగా. అందులో ఆధ్యాత్మిక క్షేత్రాలు లేకపోతే అడవుల ప్రాధాన్యం కూడా తగ్గిపోతుంది. శ్రీశైలంలో ఆధ్యాత్మిక క్షేత్రం ఉంది కాబట్టి అటు పోయే వాళ్ళందరూ అటు పోతున్నారు కాబట్టి వాళ్ళందరూ కడుతున్నటువంటి టోల్ ఫీజులో ఇంకో ఫీజులతోనూ అటవీ శాఖ నిర్వహణ నడుస్తుంది, సాధ్యమవుతుంది. అటవీ శాఖకు కూడా అక్కడే శ్రీశైలంలో మొన్న మధ్యన కూడా గొడవ వచ్చింది కదా, నడుచుకుంటూ పోవాలా లేకపోతే కనుక ఇంత డబ్బులు కట్టాలి అన్నారు వెహికల్ పట్టుకుపోతే అన్నటువంటిది. అలాంటి కొంత ఆదాయం వస్తుంది అటవీ శాఖకి. రెండవది ఏంటంటే సెంటిమెంట్కి దూరం, అడవి అనేటటువంటిది పర్యావరణంలో పార్ట్. ఈ పర్యావరణం అనేది హిందుత్వంలో పార్ట్, సనాతనంలో ఒక పార్ట్. సనాతన ధర్మంలో పర్యావరణం కూడా వన్ ఆఫ్ ద పార్ట్. కాబట్టి నువ్వు అటవీ శాఖ అన్నటువంటిది ఈ ధర్మం బాగున్నంత వరకే ఉంటుంది. ఏమైపోయినాయి అనేక అడవులు సర్వనాశనం అయిపోయినాయి కదా. ఇక్కడ అడవిలోకి నేను వెళ్తే కదా, అడవికి సంబంధించిన అందం నాకు తెలిస్తే కదా నీ గొప్పతనం తెలిసేది. నువ్వు అడవిని అడవిలాగానే ఉంచు, మధ్యలో మనం పోవడానికి కొంత దారి ఏర్పాటు చేయి, ఉండని.
అప్పుడు అడవి గొప్పతనము తెలుస్తుంది, నీ పనితీరు గొప్పతనము తెలుస్తుంది. ప్లస్ నేను అక్కడికి వచ్చినప్పుడు తింటానికి ఉండడానికి ఏర్పాటు చేయి నువ్వు. అటవీ శాఖ గెస్ట్ హౌస్లు లేవా అడవుల్లో? ఎన్ని లేవు? మరి అవన్నీ చట్టవిరుద్ధమే కదా లెక్క ప్రకారం అయితే. వాళ్ళ చట్టం ప్రకారం పెట్టుకున్నారు. అలాగే వచ్చినటువంటి వాళ్ళకి ఈ అడవిలో నుంచినే పోవాలి కదా, పోయే వాళ్ళకే కదా భోజనం పెట్టేది. ప్రత్యేకించి భోజనం కోసం వెళ్తాడేంటి ఎవడన్నా కాశీనారాయణ క్షేత్రానికి? కాదు కదా. అది కొంచెం కామన్గా ఆలోచిస్తే నడుస్తుంది. ఎందుకంటే పాత రోజుల్లో రాజుల కాలంలో ఇప్పటికి మళ్ళీ రవాణా సదుపాయాలు లేవు కదా, అడవుల్లో నుంచినే దాటాలి ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి. దాటేటప్పుడు అందుకంటే ప్రతి అడవిలో కూడా కొన్ని చోట్ల బావులు తవ్వి ఆ బావి పక్కన పడుకోవడానికి ఒక దాన్ని ఏమంటారు మండపాల్లాగా కట్టి, అట్లాగే వండుకోవడానికి పొయ్యిలది ఏర్పాటు చేసేవాళ్ళు ఆ రోజుల్లో. అక్కడ సంరక్షకుల్ని మనుషులు పెట్టేవాళ్ళు. అవే పూటకోళ్ళ ఇళ్ళు కింద తర్వాత రోజుల్లో నడిచినాయి. తర్వాత రోజుల్లో రాజుగారు ఆ పూటకోళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాడు, ఆ పూటకోళ్ళ ఒడ్డు పెట్టేవాడు. అట్లాంటి సిస్టమ్ నడిచింది. ఇదంతా మన సంస్కృతిలో భాగం. అది వీళ్ళు గ్రహిస్తే బెటర్. కానీ తప్పు జరిగింది, ఆ తప్పుని పరిష్కరించారు. ఇందులో గొడవ ఏం లేదు, గొడవ ఏం లేదు, అంత క్లియర్ అయిపోయింది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనేది నేను అనుకున్నదే ఆవిర్భావ దినోత్సవం రోజున చెప్తారేమో అనుకున్నా, మాట్లాడలేదు దాని చెప్పలేదు, అసలు నోరు చెప్పలేదు. అంటే దాని మీద ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు. మరి దాన్ని ఎందుకు ఆయన టచ్ చేయలేదు ఆ అంశాన్ని, ఇంకా అది ఆయనకే తెలియాలి. రైట్, చూద్దాం. మొత్తానికి అంటే నాయకుడు తలుచుకుంటే ఎలా ఉంటుంది అనేది లోకేష్ గారు చూపించారు. ఆయన ఒక సాంకేతికత ఉపయోగించి కూడా, అంటే అంత రెడీమేడ్ వాల్స్ ఇవన్నీ తీసుకొచ్చి ఇమీడియట్గా ఆ క్షేత్రాన్ని పూర్తి చేయడం, కేవలం 3 రోజుల్లో చేయడం. ఆ స్థానికంగా ఉన్న కడప ప్రజలైతే హర్షిస్తున్నారు. కాకపోతే ఆ శాఖకు సంబంధించిన వ్యక్తి, సనాతన ధర్మాన్ని భుజాన్ని వేసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్గా ఉన్నారనేది కూడా ఇప్పటికే ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది.